ప్రాంతాల వారీగా టీడీపీకి వచ్చే సీట్లు ఇవేనని రాబిన్ శర్మ షో టైమ్ సంస్థ చంద్రబాబుకు సర్వే రిపోర్టులు ఇచ్చినట్లు టాక్ వినబడుతుంది. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. అందులో గతంలో కేవలం 3 సీట్లను మాత్రమే టీడీపీ గెలిచింది. ఈ ఎన్నికల్లో రాయలసీమలో 23 నుంచి 28 సీట్లను గెలుస్తామని షో టైమ్ సంస్థ అంచనా వేస్తుంది. ఇక ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ 21 నుంచి 26 సీట్లను గెలుస్తామని, ఉభయ గోదావరి జిల్లాలో 34 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఈ జిల్లాలలో జనసేన ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి 28 నుంచి 31 సీట్లను గెలుస్తామని షో టైమ్ సంస్థ అంచనా వేస్తుంది. కృష్ణా, గుంటూరు జిల్లాలో 33 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. ఇక్కడ రాజధాని ప్రభావంతో పాటు ఇతర రాజకీయ సమీకరణాలు టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని 26 నుంచి 30 సీట్లను గెలుస్తామని షో టైమ్ సంస్థ అంచనా వేస్తుంది. ఇక చివరిగా నెల్లూరు, ప్రకాశం జిల్లాలో 22 అసెంబ్లీ సెగ్మెంట్లున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ పట్టు సాధించలేకపోయింది. ఈసారి 11 నుంచి 16 సీట్లను గెలుస్తామని రాబిన్ శర్మ సంస్థ అంచనా వేస్తుంది. మొత్తం మీద 110 నుంచి 130 సీట్లతో కూటమి అధికారంలోకి వస్తుందని రాబిన్ శర్మ